నమస్కారం. 21வது శ్లోகாలోండి మనకు ఈ లోక సంగ్రహం, அதாவது இவ்வுலகாணிக்கோசரம் செயல் చేసేది, ఉలగనుடைய నన్మైకోసరం செயல் చేసేది అనేదాన్ని చెప్పుకొచ్చారు. 20వదిలో 2வது వరిలోండి దాన్ని చెప్పారు. ఈ శ్రేష్ఠ, அதாவது మహాన్లు, ஞானிలు, పెద్దాలు, ఈ గృహస్థ ఆశ్రమాలో ఉండే ஞானிలు, పెద్దాలు ఉలగ నన్మై కోసరం వాళ్ళని ఫాలో చేసే వాళ్ళ కోసరం, அதாவது వాళ్ళు மகான்లు, వాళ్ళు ఏం చేసారో వాళ్ళుடைய வாழ்க்கை முறை ఎట్టా ఉందో అదే மாதிரி వాళ్ళని பின்பற்றி మేము నడుచుకుంటాం అనేట్టుగా அந்த సాధారణ మనుషులు నిండు கூறு ఉంటారు. అట్ట மாதிரி వాళ్ళని கரெக்டாக நல்வழிப்படுத்தி வாழ்க்கை முறைని சீர்கா ఎత్తుపోయేదానికి ఈ పెద్దాలు கண்டிப்பாக செயல்கள்ని చేసే అవ్వాలి. அதாவது వాళ్ళకి వాళ్ళ ప్రారంధ వశాలో ఏం செயல்கள் వాళ్ళకి వస్తుందో దాన్ని వాళ్ళు మంచి విధాలో చెయ్యాలి అనేదాన్ని 21లో చెప్పినారు. అనగా 22, 23లో ఈ செயల్ని నే ఎట్టా చేసేను చూడు అటాన్సి తననియే ఎగ్జాంపుల్గా చెప్పి కృష్ణర్ వచ్చి అర్జునருக்கு నన్ను చూడు నే ఎట్టా చేసేను, ఆ ఒక్క విధ అయర్వు లేకుండా అన్ని செயல்ని బాగా చేసేనే అదే மாதிரி చెయ్యాలి. అట్ట చెయ్యకుండా ఉన్నేనుంటే నన్ను ఫాలో చేసి అన్ని మనుషులని అదే மாதிரி చేసేప్పటికి వాళ్ళు అழிంచిపోతారు. వాళ్ళు వచ్చి అన్ని కుழப்பாనికి కారణంగానే అట్ట ఒక్క செயல் చేయకుండా ఉన్నేంట ఆ కుழப்பாనికి నేనే కారణంగా అవితను అన్ని మనుషుల అழிంచేదానికి ఉపహన్యాం, అதாவது అందరూ అழிంచేదానికి నే కారణంగా అవితను అటాడిసి 24 దాకా దీన్ని చెప్పుకొచ్చినారు. దాని నుంచి ఏం చెయ్యాలి, ఈ మేలోర్ పెద్ద మనుషులు ఎట్ట అజ్ఞానులు పట్టుతోని అన్ని పనులని చేసారో అది మరి పట్టు లేకుండా ఈ విద్వాన్లు పని చేయాలి. లోక సంగ్రహానికోసరం, ఈ ఉలగ నన్మై కోసరం ఈ విరుంబి செயల్ని పట్టు లేకుండా చెయ్యాలి. అజ్ఞానులు పట్టుతో ఏం చెయ్యాలని చేసారో దాని వీళ్ళు పట్టు లేకుండా చెయ్యాలి అనేదాన్ని 25లో చూసాము. అనగా 26లో புத்தி பேதம் ஜனயேத், அதாவது వాళ్ళకు ఈ పట్టు అதாவது పట్టుతో ఉండే ఆ అజ్ఞానులు, వివేక లేని వాళ్ళు உடைய நம்பிக்கையிலோ మన ఈ ஞானிలు కురుక్కే పోయి కలక్కాని కుழப்பாని ఏర్పడతకూడదు అనేదాన్ని 26లో చెప్పినారు. ఇది వచ్చి 26 వచ్చి ఉపదేశంగా ఆ ஞானிలకు దోరు వచ్చి లీడర్గా ఉండారో లేకపోతే కొదవ గురు పిన్బెట్రేట్గా ఉండే ఆ మనుషులు వచ్చి ఎట్టా ఉండాలి అనేదానికి ఇదిలో ఉపదేశం కృష్ణర్ చెప్పారు. ఏం చెప్పారు, నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం. అజ్ఞానం అంటే జ్ఞాన లేని వాళ్ళు, కర్మ సంగినాం అంటే కర్మలో వద్దే పట్టు ఉండేవాళ్ళు. సంఘ అంటేనేని పట్టు అని అర్థం. ఆ కర్మల పట్టు ఉండే ఆత్మ అజ్ఞానులు వివేక புத்தி లేని వాళ్ళు, அதாவது எது சரி எது தவறு எது நித்தியம் எது அநித்தியம் అనేది అట్ట పిరిచి పురించుకొని, ఏది ఆత్మ అనాత్మ అనేది పురించుకొని వాళ్ళు అట్ట ఉండే వాళ్ళుடைய బుద్ధి భేదం, వాళ్ళుடைய బుద్ధిలో కలకాని, వాళ్ళ నంబికలో ఉండే వాళ్ళ నంబికలో కురుక్కే పోయి వాళ్ళకి కలకాని
ఏర్పడతకూడదు. వాళ్ళు వచ్చి ఎట్టా ఉండారు, నేను ఈ செயల్ని చేస్తే ఈ బలాన్ని నేను అడంజుతును అట్టా అనేదిలో ఉరుదిగా నమ్మికగా ఉండారు. వాళ్ళతో పోయి నువ్వు కర్త లేదు, నువ్వు అకర్త, నువ్వు త్యాగం చేయాలి అట్టంతా చెప్పాల్సిన అవసరం లేదు. అది వచ్చి వాళ్ళకి కుழப்பாన్ని ఏర్పడుతుంది. జనయేత్ అంటే దాన్ని మన ఈ ஞானிలు చెయ్యకూడదు. జనయేత్ అంటే ఉండకూడదు, వాళ్ళు వచ్చి చెయ్యకూడదు అనేదాన్ని ఫస్ట్ లైన్లో చెప్పినారు. அடுத்து వచ్చి ఈ విద్వాన్ అంటే ஞானிలు యుక్త సమాచరన్. యుక్త అంటే నన్மை తీమైని సరిసమంగా ఆ సమబుద్ధితోని ఎత్తుకునే ఆ ஞானிలు సమాసం ఆచరన్ అంటే బాగా తన కడమలాని ఏం విధించిందో వాళ్ళ ప్రారంధ వశాలో వాళ్ళకి ఏమి செயல்கள் వాళ్ళకి విధించిందో దాన్ని బాగా ఆ కడమల్ని అన్నిని తనాని బాగా చేసుకుంటాని కొదవగురిని సర్వకర్మాణి ఆ అన్ని కడమలన్నీ జోసయేత్ అజ్ఞానులు కూడా ఈడుబడతాల వాళ్ళు కూడా మీరు చెయ్యందా అటానిసి వాళ్ళని చేసేదానికి తూండాల, వాళ్ళని చెయ్యాదోని ఒక కాలం చెప్పకూడదు అనేదాన్ని 26లో చూసాము. ఇప్పుడు 27, 28 అనేది వద్ద ముఖ్యమైన శ్లోకంగా మన చూసాము. దాని జిస్ట్గా ఈ ఈగో అంటే ఏమి అనగా ఈ ఆత్మ అంటే ఏమి, అహంకారం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి అనేదాన్ని పిరిచి మన మొదట చూసాము. అదావదు అహంకారం అనేది ఈ ప్రకృతి వశాలో పடைக்கப்பட்டது, అది క్రియేషన్ పடைப்புకు వచ్చినది. ఈ బాడీ, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇది అన్నినేని படைக்கப்பட்ட பொருள். అది వచ్చి జడం. ఎదింత పడైக்கப்பட்ட పొరులుగా ఉందో ఈ ఉలగాలో ఉండే అన్నినేని జడం. జడం అంటే దానికి ఉణర్వు అనేది దొరకదు. ఆ ఉణర్వు లేని పొరుల్లో ఈ ఆత్మ సేరేపటికే దానిలో ఉణర్వు అనేది వస్తుంది. ఈ ప్రకృతి అనేది వచ్చి ముగ్గుణங்களுடைய వడివం. ఈ సత్వ రజస్ తమస్ అటన్స్ 3 గుణాలు చెప్పినామేగా, ఆ 3 గుణాలుடைய சேர்க்கనే ఈ ప్రకృతి అనేది. ఈ ఆత్మ అనేదానికి ఇంకొక పేరు పురుష. ఈ ప్రకృతి అనేదాన్ని మాయాశక్తి అనేటికని చెప్పుతారు. అది వచ్చి పార్వతి పరమేశ్వరన్, అదావదు ఆண் பெண் ఈ 2 సేరిందే ఒక 2 సేరుతనే ఒక పடைப்பு అనేది చేసిందుకు వెళ్ళవును. అదే మరి ఇక్కడ పురుష అనేది వచ్చి ఆ ఆణ్ తన్మై అనగా ఈ ప్రకృతి అనేది వచ్చి ఈ పెన్ అనేట్టుగా మేల్ ఫీమేల్ అనేట్టుగా ఎత్తుని 2 సేరుతనే అక్కడ ఈ ఉలగం పూర ఈ 2 సేరేపటికే ఈ పురుషన్ని ప్రకృతిని సేరేపటికే ఈ ఉలగం అన్నినే పడైக்கப்படுகிறது. అదే టయాలో మనం ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే ఈ పురుషన్ అనేదిలోనే మొదట వచ్చి ఈ ప్రకృతి అనేది అవ్యక్తంగా మన తెల్లాని రూపంగా ఆ 3 గుణాలు సమనిలైలో ఉన్నప్పటికీ అది వచ్చి బయట తెలకుండా அமைதிగా ఆ ఇறைవన్తో సేరి ఉంటుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అది వచ్చి బయట వస్తుంది. బయట వచ్చేప్పటికి ఈ 3 గుణాలని ఎక్కువ తక్కువ వచ్చేప్పటికి ఆటోమేటిక్గా అది పడైపుకు రెడీ అవుతుంది. అట్ట వచ్చేప్పటికి ఇది ఏమవుతుంది, అన్ని ఈ సత్వ రజస్ తమస్ ఈ 3 ఉடைய சேர்க்கை నుంచి ఏకపడై ప్రపంచంలో అన్ని వకయాన పొరుకల్ని వస్తుంది. దానిలో మనం ఇంకొక ఎగ్జాంపుల్ని ఇందులో చూసాము. ఎట్టా సూర్యన్ అనేది వచ్చి సూర్యునుடைய ప్రతిబింబం నుంచి అన్ని పానలో నీళ్ళు ఉండే పానలలో ఒక పానలో వచ్చి గంగే నీళ్ళు ఉంది, ఇంకో దిల్లో సాకడ నీళ్ళు ఉంది, ఇంకో దిల్లో సఖది ఉంది. అట్ట వేరే వేరే ఇది ఉంది అంటే ఆ సూర్యునుடைய ప్రతిబింబం పడేపటికి అన్ని నీళ్ళలోని
సూర్యన్ తెలానే చేస్తుంది, ప్రతిబింబం తెలుతుంది. కావంటే ఈ గంగే నీళ్ళలో ఉండే బింబం వచ్చి ఫ్రీగా తెలివిగా తెలుతుంది. సాకడలో ఉండేది కరుపు కలర్లో ఉంది, సఖదిలో ఉండేది బ్రౌన్ కలర్లో ఉంది. దాని నుంచి సూర్యన్ అట్టమర్త కరుపుగా బ్రౌన్గా అటంతా మారుతుందా అంటే అట్ట లేదు. అదే మరి ఈ పురుషన్ ఆత్మ అనేది అన్ని ఉడయది ప్రకృతిని చెప్పేమేగా ఆ ప్రకృతిని నుంచి పడக்கப்பட்ட గుణైహి అంటే ఈ ఒళ్ళు అనగా మనసు బుద్ధి అనే ఆ కూటం, ఆ சேர்க்கை, అదే ఆ గుణాలు అనేసి చెప్పాము. కార్యం అదావదు దానియుடைய విளைவு, ఈ కారణాలుండి వచ్చిన పొరుட்கள். ఆ పొరుட்கள் ఏకపట్ట ఉంది. దల్లో వచ్చి ఈ బాడీ మనసు అనే ఆ కూటం ఉంది, అది అన్ని చేరింది. ఈ పులన్கள் మన ఈ ఒళ్ళుని చెప్పేది వచ్చి వట్టి ఒళ్ళు మట్టు లేదు, పులన్கள் ఉంది, దల్లో కర్మేంద్రియాలు ఉంది, అనగా మనసు అంతఃకరణం, మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేది ఉంది. అన్నీ చేరిందే ఈ కార్యం అటనిసి చెప్పేము. దాని ఇక్కడ గుణః అటనిసి చెప్పారు. ఈ గుణాలో ఆ పురుషన్ అనేది ఆ ఆత్మ అనేది ప్రతిబింబించుతుంది. ఈ ప్రకృతిలోండే ఈ గుణం అనేది వస్తుంది, దానిలోండే పుట్టుతుంది. ప్రకృతియే దానికి కారణం. ఈ మాయాశక్తి నుంచే ఈ గుణ అంటే ఈ కార్యాలు అనేది ఏమి, ఈ ఉడల్ మనం బుద్ధియునుடைய சேர்க்கை. దానిలో వచ్చి ఈ మనస్సు అనేదిలో అదే రిఫ్లెక్టింగ్ మీడియం, ఎట్ట కన్నాడి అనేది ప్రతిబింబించే మీడియంగా ఉందో అదే మరి మన మనస్సు అనేదిలో ఈ ఉణర్వు పొరుల్ అనేది ప్రతిబడిస్తుంది. ఎట్టా సూర్యన్ ఆ నీళ్ళలో ప్రతిబింబించాడో అదే మరి ఈ ఆత్మ అనేది మన మనస్సులో ప్రతిబింబించుతుంది. కాబట్టి మనం ఏం చేసేము, ఆ ఆత్మని మన ఒళ్ళు మనసు దీనితో చేర్చి అభిమానం పెట్టుకుని నేనే ఈ ఒళ్ళు నేనే ఈ మనసు అట్ట అనేప్పటికీ ఆ అహంకారం వచ్చింది ఆరంభిస్తుంది. దానితోని ఈ ఆత్మ సేరేప్పటికి దాని రెండుని చేర్చి మన పురించుకునేప్పటికి రెండు ఇది నేనే అటానిసి నేను ఎంచేప్పుడు ఈ ఒళ్ళే ఈ మనసే అటానిసి ఎంచేప్పుడు నాకు ఏమి అహంకారం అనేది వచ్చింది ఆరంభిస్తుంది. ఈ ఒళ్ళు పులన్లు ఈ కూటంతో కూడా ఈ ఆన్మాని ఒండ్రుపడుతి నేనే అది అటానిసి ఐక్యం అభిమానంతో ఎంచుకుని నేను చూసేదే అహంకారం. అదే ఇది జ్ఞాని ఏం చేసేది, దాన్ని పిరిచి బాగా క్లియర్గా పురించుకుంటున్నాడు తెలివిగా. ఇది వేరే నే వేరే, ఇది ఇంత అని ప్రకృతినుடைய గుణాలు. నే వచ్చి ఈ పురుషన్, నే వచ్చి ఏ విధమైన మారుబాடும் లేనివాడు, నే వచ్చి ఈ செயல்கள் అన్నీ ఈ ఉడల్లోనే నడుతుందే తవిర ఈ ఉడల్ మనసు అనే ఉடைய சேர்க்கைలోనే నడుతుందే తవిర నే వచ్చి ఎప్పుడు నేను అసంగన్ పట్టు లేనివాడు, నే వచ్చి సచ్చిత్ ఆనంద స్వరూపన్ అనేదాన్ని నేను పురించుకు నడుచుకునేవాడు జ్ఞాని. అదే ఇది దానిలోనేని ఐక్యపడిసేవాడు. ఈ ఒళ్ళుతోనేని నేనే ఈ ఒళ్ళు ఈ మనసు బుద్ధి అనేదిలో తనని ఒండ్రుపడుతుకునేవాడు వచ్చి అజ్ఞాని అరియామైలో ఉండేవాడు. ఈ రెండుని మన పిరిచి పురించుకుందుకు తెలాలి. అదావదు ఈ ప్రకృతి నుంచి ఉరువాగిన ఈ గుణాలు అనేప్పుడు ఆ కార్యాలు అన్ని నేను ఈ బాడీ మనసు ఇది అన్ని నేను పடைக்கப்பட்ட ఆ పొరుட்கள் అన్ని నేను నాలోండి వేరుపట్టదు అటానిసి దోండు తెలుసుకుంటున్నాడో వాండే జ్ఞాని. వాండు ఏమి చేసేండు అన్ని செயல்கள் నడిసేప్పుడు ఇది అన్ని నేను ఈ కార్యతోని ఈ గుణాలతోని செயல்களே తవిర నాకు దీనికి సంబంధనే దొరకదు అనేది క్లియర్గా వాడు పురించుకుంటున్నాడు.
செயల్கள் పూరానేని వాడు ఆత్మలోనే తృప్తి అవిసేదానించి వాడికి ఇదింతని ఒక పొరుట్టే దొరకదు నాని మన తెలుసుకోలే. అదే ఇది అజ్ఞానికి వాడు వచ్చి ఒక ఏదైనా ఒక సేల్స్ చేసి నేను అడంజాల్సింది ఉంది అటాని ఎంచేవాడిగా వాడు ఉండేదాని చిన్న నాకు పాదుకాపు అనేది ఈ செயல் சேர்த்தனே దొరుకును, నాకు సంతోషం అనేది ఈ செயல் சேர்த்தனே దొరుకును అటానిసి వాడు ఎంచేదానించి వాడు నే కర్త అటానే భావాలో ఉన్నాడు. అదేది జ్ఞాని ఏమి వాడికి ఏ విధమైన అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ వాడు వచ్చి ఏற்கனவே ఆ ఆత్మలో ఆ సంతోషాలో వాడు ఉండేదానిచి ఆత్మతుష్టగా ఆత్మలోనే వాడు సంతోషాన్ని ఇన్బాన్ని అనుభవించేదానిచి ఆ సంతోషానికి అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ వాడు செயல் చేసేండు. ఆ లీలగా ఈ செயல்கள் అన్నినేని వాడు ఒక గేమ్ మరి ఒక ఆటగా ఒక లీలగా చేసేయండి. అదేది అజ్ఞాని దాని ఒక స్ట్రగుల్ ఒక కష్టంగా ఒక బర్డన్గా ఒక బాండేజ్గా ఒక బంధంగా వంటించుకు చేసేయండి. ఇదే ఈ రెండుకుండే వ్యత్యాసం. ఇది క్లియరా పురించుకున్నామంటే మన அடுத்து ఈ 27, 28, 29 అన్ని శ్లోకాలని బాగా పురించుకోవచ్చు. ఇప్పుడు 27లో ఏం చెప్పారంటే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. దీనిలో వచ్చి ఈ ప్రకృతే అంటే మనం ఏం చూసాము ప్రకృతి అంటేనేని ఈ ప్రకృతి పురుషన్ అని ఇప్పుడు చెప్పినాము. ఇక ఆ ప్రకృతి అంటేనే ఇయర్కై మాయాశక్తి. ఆ మాయాశక్తి నుంచి గుణై అంటే ఈ గుణంగళాలు అనేది ఏమి ఈ ఉడల్ పులన్கள் అన్నినేని ఈ గుణాలు అటాన్సి ఇక్కడ చెప్పారు. సాధారణ గుణాలు లేదు ఇక్కడ కార్యం అనే అర్థాలు వచ్చేది. ఈ ప్రకృతి నుంచి ప్రకృతినుடைய విளைவுగా వచ్చే ఏమి విளைவுలు ఆ பொருட்கள் అర్థం. ఈ జడ ప్రపంచం అన్నినేని ఈ ఉడల్ ఈ మనసు బుద్ధి అన్నినేని ఈ పులన్లు అన్నినేని ఈ గుణాలు వచ్చును. ఈ గుణంగళాల్ ఈ ఒళ్ళు అన్ని నుంచి ఏమి సర్వసహ అంటే అన్ని విధాలోని అన్ని వழிలోని ఏం నడుతుంది కర్మాని క్రియమాణాని ఈ గుణాన్ని పెట్టుకునే అదే గుణం అంటే ఈ ఒళ్ళు ఈ పులన్లు దీని పెట్టుకునే అన్ని విధాలోని செயல்கள் అనేది ఈ కర్మాని అంటే செயல்கள் ఈ అన్ని వகையான செயல்கள் ఈ ఉలగ విషయాలని ఉలగియ లౌకికమైన విషయాలు వైదిక ఈ రిచువల్స్ ఇదంతా చేసేవే పూజలు పునస్కారాలు అటమారి செயல் అన్ని విధ செயல்கள்ని క్రియమాణాని అంటే చేసేப்படுகு செய்யப்படுகின்ற பொழுது అది చేసేப்படுగు అహంకార విమూఢాత్మ ఈ అహంకారంతోని அறிவிழந்தவன் ఈ అహంకారం ఉండేదానించి దేనించి అహంకారం అవుతుంది. అహంకారం అంటే ఏమి ఈ ఈ ఒళ్ళు పులన్లు అన్నీ ఉంది. ఆ కూటంతో సేరి ఏ ఆత్మని ఎనచ్చుకునేవాడు దానిలో ఒండ్రుపడుతుకుని ఆ అభిమానాలో నేనే ఈ ఒళ్ళు నేనే ఈ మనసు అట్టనిసి ఎంచేవాడు. దానించి వాడు మనసు వచ్చి పల విధాలో తెలివి లేకుండా మయక్కాన్ని అడంజితుంది. అట్ట ఉండేదానించి వాడిని విమూఢాత్మ అటానిసి చెప్పారు. అహంకారతోని ఆ அறிவு మదిని మయంగిన వాడు కర్త అహమితి మన్యతే వాడు నానే చేసేవాడు అటానిసి వాడు ఎంచేయండు.